హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు అఫ్జల్గా ఉండే ఒక గార్డెన్ చూపించాలనుకుంటున్నాను. ఓకేనా? ఇది ఒక ఫామ్ అన్నమాట. ఇక్కడ కూరగాయలు అలా అన్నీ పండిస్తారన్నమాట. వ్యవసాయం చేసేదానికి వచ్చేసి జంతువులు, పక్షులు, బ్రన్ ఉంటాయి. ఎలా ఉంటుంది ఎన్ని ఉంటాయి ఇక్కడ పనిచేస్తారు అన్నమాట. भैया कैसे भैया अंदर आ सकते లోపలికి రావచ్చు అంటే డబ్బులు చెల్లించాలంట. అందుకు వెళ్ళలేదు. అవి వచ్చేసి ఆవులు ఇది ఉంటే చాలా చిన్నదనమాట. ఉంటే ఇక్కడ కొంచెం ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, కోళ్ళు కొడుకుని చూసారా ఎంత ఉందో. ఇక్కడ గొర్రెలు ఎన్ని ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి మటుకు అలవాట్లేదు, డబ్బులు పే చేయాలన్నమాట. ఇది కౌంటరు.
ఇదే కౌంటర్. ఇద్దరు పర్సన్లకు వచ్చేసి ఒక కేడీ అండి. చూసారా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయా? ఎవరన్నా మనోళ్ళు ఉంటే టూర్ ఇచ్చి ఇలా అబ్దుల్ సూపర్ ఉంటుంది. బీట్రూట్ చాలా బాగా చేశారు ఇక్కడ ఫ్రెండ్స్. ఎక్కువ శాతం క్యాబేజీ ఉంది. ఇది ఏ మొక్క మనకు తెలీదు, మీకు కానీ తెలుసుంటే కామెంట్ చేయండి. కూర్చోడానికి బల్లలు, మధ్య మధ్యలో కూర్చోడానికి బల్లలు. కాలీఫ్లవర్ చూసారా ఎలా డిజైన్ చేశారు? ఇంకా నర్సరీ అంట, వెళ్ళొచ్చు వెళ్ళకూడదో తెలీదు కానీ వెళ్తున్నాను. ఓ నర్సరీ ఇది తెలుసా? కలబంద 3 KD నూస్ అంట. మన ఇంటి దగ్గర కుప్పలు కుప్పలు దొరుకుతాయి. ఇక్కడ 3 దినాల నూస్ అంట ఒక్కొక్క మొక్క వచ్చేసి. ఇది వచ్చి ముద్దు మందారం. రేగి పండ్ల చెట్లు 7 KD నూస్ అంట. మధ్యలో ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఈ మొక్క అంటే తెలుసా? బొప్పాయి చెట్టు. జాజిపూల చెట్టు, ఒకే ఒక జాజిపూ కూర్చుంది. ప్రతి ఒక్క మొక్క ఉందన్నమాట. అరటి చెట్టు, ఇది వేప చెట్టు, ఏమో మల్లెపూల చెట్లు వగేరా వగేరా. రాగి చెట్టు కూడా అమ్ముతున్నారు. చాలా అందంగా పెరిగింది కదా మొక్క. 16 KD అంట. ఇది ఒకటి వచ్చి 60 KD అంట. ఈ వుడ్ వచ్చి చెక్క, ఇది వచ్చేసి 26 నూస్ అంట. బాబోయ్ వెళ్ళిపోతున్నాయి వచ్చేసి రేటు. ఈ టేబుల్ ఎంత తెలుసా మీకు? ఈ టేబుల్ 54 KD, 140 KD, 44 KD. కుండీలు మొక్కలు పెంచుకోవడానికి. ఒక్కొక్కటి వచ్చేసి 5 దినాలు 6 దినాలు KD. స్ట్రాబెరీ మొక్క మీరు ఎప్పుడైనా చూడలేకుంటే ఇది స్ట్రాబెరీ మొక్క. 7 KD అంట పర్ పీస్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మందులు అనమాట. ఇవి మొక్కలకు సంబంధించిన మందులు, ఎరువులు, టమోటో. క్యాంటీన్ అనమాట. తినడానికి లోపల ఉన్న వాళ్ళు. టికెట్. ఇది కూడా హోటల్ అనమాట లోపల. ఇదంతా రెస్ట్ ఏరియా అనమాట. చూడడానికి, భోజనం చేయడానికి. ఆయిల్ ఏమంటారు?
మ్యూజియం టైప్ అని. వంకాయలు, క్యాప్సికమ్, కస్సు, ఇంకోటి చూసారా ఎంత వేపంతో మొత్తం కేడి అంత. బీట్రూట్, ఫ్రెష్ బీట్రూట్, ఫ్రెష్ క్యారెట్, ఫ్రెష్ క్యాబేజీ, రెడ్ క్యాబేజీ. ఈ కస్ అంటారు, సలాడ్లో తింటారు అన్నమాట. ఇలా ఇక్కడ పనిచేసేవాళ్ళు అనమాట క్యాంటీన్. పచ్చిమిర్చి, క్యాప్లు, క్రికెట్ మిషన్, ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్కి సంబంధించిన మొక్కలు అన్నమాట. ఇంత క్యాంటీన్ మనం పక్కన చూసుకుంటే చెరుకు తోట. ఎంత ఎంత పిల్లలు ఆడుతుంది. చేపల చెరువు, చేపల చెరువు. ఓల్డ్ మోడల్ పని అన్నమాట. క్యారెట్, ఇది వచ్చేసి క్యారెట్. ఇది అక్కడ ఉంది కదా పెద్ద క్యారెట్. వస్తారన్నమాట పనులు. చెరుకుతుందా చెరుకుతా. ఇది అక్కడ బండి వెళ్తాం కదా, అలా నన్ను తీసుకెళ్తాను అన్నమాట. సన్ఫ్లవర్ చాలా హైట్, నాకన్నా హైట్ ఉందన్నమాట. కలర్స్లో ఉన్నాయన్నమాట. చూసుకుంటే చాలా పెద్ద గార్డెన్. జింక కూడా, దుక్కు కూడా ఉన్నాం. చూసారా ప్లేస్ ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. మొక్కజొన్న వాడిపోయింది. బాబా బాబా, మన పల్లెటూరులో నడిచినట్టే ఉంది ఫ్రెండ్స్. సేమ్ మన పల్లెటూరులో నడిచినట్లే ఉంది.
ఇది అబ్దలీలో ఉంటుంది అనమాట. ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. అబ్దలీలో ఉంది. ఫస్ట్ టైం వచ్చాను నేను. ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. బాగా ఉంటుంది. ఇది తాంబేలు కూడా ఉంటుందంట. దాంట్లోకి వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాలంట. నేను మొక్కజొన్న కొట్టేస్తారేమో పట్టుకుంటే. ఫుల్ గార్డెన్ మొత్తం గ్రీన్నెస్. ఇక్కడ ఆడుకుంటున్నాను అన్నమాట పిల్లలంతా. టూరిజం టైప్ ఇది కోవిట్లో. ఇల్లు చూసారా ఎలా ఉందో అసలు. ఇది రోడ్లే కలిసిపోయింది. నేను పిల్లని దగ్గరకు వచ్చేంత వరకు గుర్తుపట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.